హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది హోమ్ మేకర్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని, అష్టైశ్వర్యాలతో అందరూ తొలతూగాలని, అందరూ సంతోషంతో ఆనందంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజైతే మన వీడియో పూజా రూమ్ క్లీన్ చేసేటప్పుడు మనం పాటించాల్సిన టిప్స్ ఏంటనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి. ఒక 20 అద్భుతమైన టిప్స్తో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ముందైతే నేను పూజా రూమ్ క్లీనింగ్తో స్టార్ట్ చేస్తున్నాను. సో మన రూము కానీ షెల్ఫ్ కానీ క్లీన్ చేసుకునేటప్పుడు మనం తీసుకునే వాటర్లో కొంచెం పచ్చకర్పూరం వేసుకొని క్లీన్ చేసుకుంటే కనుక ఆ రూమ్ అంతా కూడా ఆ రూమ్ కానీ షెల్ఫ్ కానీ చక్కగా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఫంగస్ బ్యాక్టీరియా లాంటివి రాకుండా ఉంటాయి. అంతేకాకుండా మన షెల్ఫ్లో ఎప్పుడు కూడా న్యూస్ పేపర్ వేసుకోకూడదండి. న్యూస్ పేపర్ మీద ఫొటోస్ బొమ్మలు ఉంటాయి కదా న్యూస్ పేపర్లో. సో వాళ్ళకి పూజ చేసినట్టు అవుతుంది అనమాట. వాళ్ళకి కూడా మనం పూజ చేసినట్టు అవుతుంది. అందుకని ఎప్పుడు కూడా మంచిగా శుభ్రమైన మంచి ఉతికిన క్లాత్ ఒకటి వేసుకోవాలి. సో నెక్స్ట్ అయితే టిప్ నెంబర్ 2 చెప్తున్నాను. అదేంటంటే మనం ఫొటోస్ ఎప్పుడైనా క్లీన్ చేసేటప్పుడు మంచిగా ఒక క్లాత్ తీసుకొని క్లీన్ చేస్తూ ఉంటాం కదా. ఆ క్లీన్ చేసేటప్పుడే ఆ క్లాత్ మీద మంచిగా రోజ్ వాటర్ దొరుకుతుంది కదా మనకి షాప్స్లో. సో ఆ గులాబీ వాటర్ స్ప్రే చేసుకొని మనము క్లీన్ చేస్తే కనుక ఫోటోలు అనేవి మంచి సువాసన వెదజల్లుతూ ఉంటాయి. అంతేకాకుండా మనకి మంచిగా ఉంటుంది. టిప్ నెంబర్ 3 చెప్తున్నాను. సో అది వచ్చేసరికి మనం దేవుడికి బొట్లు పెట్టుకుంటాం కదండి. ఆ బొట్లు పెట్టుకునేటప్పుడు ఆ బొట్లలో పసుపు, కొంచెం గంధము, కొంచెం జవ్వాది, అంతేకాకుండా కొంచెం గులాబీ వాటర్తో మనం వీటిని కనుక కలుపుకొని ఫొటోస్ పెట్టుకుంటే కనుక మంచిగా స్మెల్ వస్తూ ఉంటాయి. ఎటువంటి బ్యాక్టీరియా అంటే మనము ఏ ఫొటోస్ నెలకు ఒకసారి అలా క్లీన్ చేస్తూ ఉంటాం కదండి. ఎమ్మటే ఫంగస్ రాకుండా బ్యాక్టీరియా రాకుండా చిన్న చిన్న బొద్దింకులు వస్తూ ఉంటాయి. మనం ఎప్పుడైనా ఫ్లవర్స్ అట్లా తీయకపోతే కనుక వీలుగానప్పుడు ఫ్లవర్స్ అట్లా వదిలేస్తాం కదా ఊరు వెళ్ళినప్పుడు కానీ అట్లాగా. సో ఈ స్మెల్స్కి ఏంటంటే అవేమీ రాకుండా ఉంటుంది. అంతేకాకుండా లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా సువాసన వెజ్జలే చోట కొలువై ఉంటుందని చెప్తూ ఉంటారు కదా. సో ఆ విధంగా ఈ ఫోటోలు మంచి సుగంధ పరిమళాలతో ఉన్నప్పుడు అమ్మవారు కూడా మన ఇంట్లోనే ఎప్పుడు కొలువై ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి టిప్ నెంబర్ 4 అండి. పటాలను ఎప్పుడైనా సరే మనం క్లీన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా పటాలను కింద ఇట్లాగా పొడుకోబెట్టేసి క్లీన్ చేయకూడదండి. పటాలు ఎప్పుడు కూడా మనం తీసి షెల్ఫ్లో తీసి పక్కన పెట్టుకునేటప్పుడు కింద న్యూస్ పేపర్ అలా వేసుకొని దాని మీద ఫోటోలు ఎప్పుడు నిలబెట్టుకొని ఉంచుకోవాలి. ఎప్పుడు పడుకోబెట్టుకేసి ఫొటోస్ క్లీన్ చేయకూడదు. అది చాలా తప్పు అనమాట. అందుకని ఫొటోస్ ఎప్పుడు కూడా ఇట్లా నిలబెట్టుకొని మనం ఫొటోస్ క్లీన్ చేసుకోవాలి, అన్నీ ఒక చోట పెట్టేసుకొని. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనం ఫొటోస్కి పూలు పెట్టుకుంటా ఉంటే ఒకసారి కింద పడిపోతూ ఉంటే సింగిల్ ఫ్లవర్స్ అట్లా పెడుతున్నప్పుడు సో మనకేంటంటే మ్యాక్సిమం వాటికి మేకులు అలాంటివి ఏమి ఉండవు కాబట్టి సో మన ఒక పాత పెన్ క్యాప్స్ తీసుకొని ఇట్లా కనుక సెలోఫిన్ టేప్తో కనుక మనం ఇట్లా చక్కగా అతికించుకొని ఉంటే మనం ఒక్క పువ్వు గులాబీ కానీ చామంతి కానీ పెట్టుకున్నప్పుడు చక్కగా నిలబడి ఉంటుంది, కింద పడిపోకుండా ఉంటుంది. ఇది మన టిప్ అనమాట. నెక్స్ట్ టిప్. సో నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదాం. ఆ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి అదేవిధంగా మనం ప్లాస్టిక్ దండలు కానీ ఇట్లా దండలు వేస్తూ ఉంటాం కదా ఫొటోస్కి అట్లా ఇంట్లో వాటికి, అవి కూడా మనకి పెద్ద పడిపోతూ ఉంటే మనకి ఫ్రేమ్స్కి ఎటువంటివి ఉండవు కదా. సో అందుకని చెప్పేసి దానికి కూడా ఫొటోస్ చక్కగా ఇలాగ ఫ్రేమ్స్ దగ్గర సెలోఫిన్ టేప్స్ వేసుకొని ఆ ఫ్రేమ్స్ మీద ఇట్లాగ దండలు వేసుకుంటే కనుక అవి చక్కగా నిలబడి ఉంటాయండి. అస్సలు కింద పడవు, చక్కగా నిలబడతాయి. చూడండి ఎంత బాగున్నాయో బాబాగారి ఫోటోకి. సో నెక్స్ట్ వచ్చేసరికి మన పూజా సామాగ్రి ఎప్పుడు కూడా చక్కగా నీట్గా తలతలలాడుతూ మెరిసిపోయేటట్టు కడుక్కొని చక్కగా పసుపు బొట్టలతో మంచిగా అలంకరించుకొని ఉండాలి. ఎప్పుడు మంగళకరంగా దీపాలు అనేవి మంగళకరంగా ఎప్పుడు ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. పసుపు బొట్లు, కుంకుమ బొట్లు లేకుండా మన దీపారాధనకి ఈ పూజా సామాగ్రి అయితే వాడకూడదు. చక్కగా మరకలు లేకుండా క్లీన్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. కొన్ని రోజులు అయిన తర్వాత అవుతాయి కాబట్టి మంచిగా క్లీన్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనం గడపకు రాసే పసుపు ఉంటుంది కదండి, పసుపు వాటర్తో కలిపితే కంటే కూడా పసుపు పెరుగుతో కలిపితే కనుక మంచిగా బాగా పచ్చగా ఉంటుందన్నమాట. గడపలు కూడా పచ్చగా నిగనిగలాడుతూ ఉంటాయి, లక్ష్మీ కళతో శోభిలుతూ ఉంటాయి అన్నమాట గడపలన్నీ కూడా. సో అందుకని పసుపు రాసేటప్పుడు గడపకి కానీ ఇంట్లో బీరువాలకు కానీ ఇంట్లో షెల్ఫ్లకు కానీ మనం దేవుడు అరమారకు రాసుకుంటాం కదా. సో ఆ అరమార్లకు అలా రాసేటప్పుడు చక్కగా పసుపులో పెరుగు వేసుకొని ఇలా కలుపుకుంటే కనుక పసుపు గడపలు అనేవి ఇంకా బాగా ఎంతో మంచిగా బాగా పసుపుగా కనిపిస్తాయి అన్నమాట. చూడండి ఇక్కడ గడపకు పసుపు రాసి బొట్లు పెడతా ఉన్నా నేను. ఆ గడప చూసారా ఎంత పచ్చగా ఉందో, బాగా కలకలలాడుతూ ఉంటుంది గడప కూడా. సో నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదాం మనమైతే.
సో ద్వారబంధం అంటే మన మెయిన్ డోర్ అనమాట. మన మెయిన్ డోర్ ఎక్కడి నుంచితే మనం ఇంట్లో ప్రవేశిస్తామో ఆ డోర్ ఎప్పుడు కూడా నీట్గా శుభ్రంగా పెట్టుకోవాలి. ఆ డోర్కి ఎప్పుడు కూడా స్వస్తిక్ మార్కులు శ్రీకారం, అంతేకాకుండా ఓంకారం, ఈ గుర్తులన్నీ కంపల్సరీగా ఉండేట్టు ఉంచుకోవాలండి. మన ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. అంతేకాకుండా ఓంకారం అనేది మన సృష్టికి శ్రీకారం కదా. సో అలాంటి గుర్తు అనేది ఇంటి ముందు ఉంటే మన అంతా శుభమే కలుగుతుంది. స్వామివారు ఎప్పుడు మన ఇంట్లో, స్వామి అమ్మవార్లు ఎప్పుడు కూడా మన ఇంట్లో కొలువుంటారనమాట. సో అందుకని చెప్పేసి అది పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చరికి ఈ 4 గీతలు వచ్చరికి లక్ష్మీ ఆగమన సూచిక. ఈ లక్ష్మీ ఆగమన సూచిక అనేది లక్ష్మీ అమ్మవారి ప్రవేశానికి మనం స్వాగతం పలుకుతున్నట్టుగా ఈ గుర్తు అనేది ఎప్పుడూ మన తలుపుకి ఉంచుకుంటే చాలా మంచిది అన్నమాట. మన శుభకరంగా మన ఇల్లు ఎప్పుడూ శుభంతో, సంతోషంతో, సుఖ సంతోషాలతో వెల్లివిరుస్తూ ఉంటుంది. సో అందుకని కంపల్సరీగా ఇలా పెట్టుకోవాలి. స్వస్తిక్ మార్క్ వచ్చేసరికి రివర్స్ స్వస్తిక్ ఉంటుందండి. అది ఎలా పెట్టుకోకూడదు. సవ్య స్వస్తిక్, అపసవ్య స్వస్తిక్ అని ఉంటుంది. ఇది సవ్య స్వస్తిక్ అనమాట నేను పెట్టింది. సో ఎప్పుడు ఇలాగే పెట్టుకోవాలండి. కొంతమంది తెలియక అపసవ్య పెట్టుకుంటూ ఉంటారు. అది అస్సలు పెట్టుకోకూడదు. అప్పుడు మనకి లక్ష్మి అనేది వెనక్కి వెళ్ళిపోతుందంట. అందుకని చెప్పి ఎప్పుడు కూడా ఇట్లాగా మనం పెట్టుకొని మన ద్వారబంధం ఎప్పుడు కూడా కలకల్లాడుతా బొట్టులతో, స్వస్తిక్ మార్కులతో ఉండేటట్టుగా చూసుకోవాలి. సో నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనం అందరం కూడా ఈ మధ్యకాలంలో అందరూ కామాక్షి దీపం వెలిగిస్తూ ఉన్నాం కదా. సో కామాక్షి దీపం వెలిగించేటప్పుడు ఎప్పుడైనా సరే చిన్న ప్లేట్ తీసుకొని దాంట్లో చక్కగా పసుపు కలిపిన అక్షంతలు, ఎరుపు పూలు కానీ పసుపు పూలు కానీ ఏదైనా పర్లేదండి, పూలు అయితే చాలా అన్నమాట. చక్కగా ఇట్లా పెట్టేసుకొని దాంట్లో నూనె పోసుకొని అప్పుడు మనం దీపారాధన చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసరికి మన ఇంట్లో చాలామంది ఇప్పుడు కుబేర రూపంగా తాబేళ్ళని పెట్టుకుంటున్నాం కదా. ఆ తాబేలు ఉన్న గిన్నె అనేది ఎప్పుడూ కూడా నీళ్ళుతో ఉండాలండి. నీళ్లు లేకపోతే కనుక ధనక్షయం అవుతుంది. అంటే మనకు అనవసరమైన ఖర్చులు, అనవసరంగా డబ్బులు వృధాగా ఖర్చు పెట్టడం అన్నీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు నీళ్లు ఉండేట్టు చూసుకోవాలి. అంతేకాకుండా పసుపు కుంకుమలు పూలతో ఎప్పుడు అలంకరించుకొని ఉండాలి. అప్పుడైతే మన ధనం అనేది ఇంకా అభివృద్ధిలోకి వెళ్తుందనమాట. మన కుటుంబం కూడా మంచి సంపదలతో తొలతూగుతూ ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా మంగళకరంగా ఉండేటట్టుగా ఈ విధంగా మనం అలంకరించుకొని పెట్టుకోవాలి కుబేరుణ్ణి. నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసరికి మన కామాక్షి దీపం వెలిగించాలని చెప్పాను కదండి. సో కామాక్షి దీపంలో వెలిగించేటప్పుడు మనం ఎక్కువ ఆవు నూనె కానీ, నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ ఈ మూడిట్లో ఏ నూనె అయినా వాడుకోవచ్చు అనమాట. ఆ రోజు ఏ రోజుని బట్టి ఆ రోజు మంచిగా నూనె వేసుకుంటే బాగుంటుంది. శనివారం అయితే నువ్వుల నూనె, శుక్రవారం నాడు ఆవు నెయ్యి, సోమవారం నాడు, బుధవారం నాడు కొబ్బరి నూనె ఇట్లా కూడా వాడుకోవచ్చు అనమాట. సో దీపం వెలిగించేటప్పుడు దాంట్లో కొంచెం పచ్చకర్పూరం, నూనెలో పచ్చకర్పూరము ఒత్తికి కూడా కొంచెం పచ్చకర్పూరం పెడితే కనుక చక్కగా బాగా తొందరగా వెలుగుతుంది. అంతేకాకుండా దీపం కూడా మంచి సువాసనలతో వెలుగుతూ ఉంటుంది. సో అది మనకి లక్ష్మీ స్వరూపంగా ఉంటుంది. లక్ష్మీ స్వరూపం అంటే మనకి లక్ష్మితో బాగా తూగుతూ ఉంటాం కాబట్టి ఇలా చేయటం చాలా మంచిది. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనం దేవుడు బాగా డెకరేషన్ చేసుకుంటాం కదా. మన కళ్ళే మనకు దిష్టి తగులుతుంది అనమాట మన దేవుడి షెల్ఫ్కి. సో ఆ విధంగా దిష్టి తగలకుండా ఉండటానికి నేనైతే ఇక్కడ ఒక ఇత్తడి ప్లేట్ తీసుకున్నాను. సో ఆ ఇత్తడి ప్లేటే కాకుండా లేదంటే మన మట్టి ప్రమిదనే తీసుకొచ్చాను. సో దాంట్లో కొంచెం సోంపు, 2 యాలకలు, ఒక పచ్చకర్పూరం ముక్క, కొంచెం జవ్వాది వేసుకుంటున్నాను. సో ఇవన్నీ వేసుకొని మన దేవుడి షెల్ఫ్లో ఎప్పుడు ఇది ఇలా ఉండేటట్టుగా చూసుకోవాలి. దీన్ని నెలకు ఒక్కసారి మార్చుకోవచ్చు అనమాట. ఇవన్నీ చెట్లలో వేసేయచ్చు. సో ఇది ఇలా ఉండటం వల్ల ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ అనేది మనకి ఇంట్లో ప్రవేశించకుండా ఉంటుంది. మన దేవుడి షెల్ఫ్స్ మనం నీట్గా పెట్టినప్పుడు మన దిష్టి తగులుతుంది అన్నమాట. అబ్బాయి ఎంత అందంగా చేసుకున్నాము ఈరోజు అనేది. సో అలాగా మన దిష్టి తగలకుండా, ఎవరి నరదిష్టి అనేది తగలకుండా ఉంటుంది. సో ఆ తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఇదైతే ఇట్లాగా నేను దేవుడి షెల్ఫ్లో ఇలా పెట్టుకున్నానండి. ఇలాగే నెలకోసారి మార్చుకుంటే సరిపోతుందన్నమాట. డైలీ మార్చాల్సిన అవసరం లేదు. సో దేవుడి దగ్గర మనం అందరం కూడా నీళ్లు పెట్టుకుంటాం కదా, నీళ్ళ చెంబు పెట్టుకుంటాం. సో ఆ నీళ్ళ చెంబు అనేది రాగి చెంబు పెట్టుకుంటే మంచిది. ఇత్తడి కానీ రాగి కానీ పెట్టుకోవచ్చు. లేదంటే కనుక స్టీల్ మాత్రం అసలు పెట్టుకోకూడదండి. వెండి అయినా పెట్టుకోవచ్చు కానీ స్టీల్ మాత్రం పెట్టుకోకూడదు. సో అటువంటి రాగి చెంబులో మరకలు లేకుండా చక్కగా క్లీన్ చేసి పెట్టుకొని దాంట్లో కొంచెం జవ్వాది పౌడరు, పచ్చకర్పూరం, 2 యాలకులు వేసుకొని చక్కగా ఎర్రటి పూలు కానీ, పచ్చటి పూలు కానీ ఏవైనా సరే మనకి ఏది అవైలబిలిటీ ఉంటే అది పెట్టుకొని దేవుడి దగ్గర పెట్టుకుంటే చాలా మంచిది. ఇది మన ఇంట్లో యొక్క జీవశక్తిని పెంచుతుంది. ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా మన పాజిటివ్ ఎనర్జీ ఇంక్రీజ్ అయ్యేటట్టుగా ఇది మనకి ఎంతగానో సహకరిస్తుంది అనమాట. ఇది దేవుడి దగ్గర పెట్టుకుంటాం. తర్వాత మనం రాగి చెంబులో వాటర్ పెట్టుకొని గుమ్మంలో కూడా పెట్టుకుంటాం కదండి. సో అట్లాగా పెట్టుకుంటాము. సో ఇట్లా కూడా దేవుడి దగ్గర కంపల్సరీగా ఒక చెంబులో వాటర్ పెట్టుకొని ఇట్లా కలశం మాదిరిగా మనం పెట్టుకొని దేవుడి దగ్గర ఎప్పుడు ఒకటి పెట్టుకొని ఉంచుకోవాలి. సో నెక్స్ట్ టిప్ వచ్చేసరికి చాలా మంచి
మంచి టిప్ అండి ఇది. సో నెక్స్ట్ దేవుడి షెల్ఫ్లో చిన్న అద్దం ఇలా పెట్టుకొని దాంట్లో కొన్ని డబ్బులు వేసుకొని, అంటే జీరో కాకుండా రూ. 11, రూ. 12 ఎంతైనా సరే జీరో లేకుండా కొంచెం డబ్బులు పెట్టుకొని దాని ముందు బియ్యము, కందిపప్పు ఇలా పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనకు అద్దంలో మనం పెట్టుకునే అన్ని మళ్ళీ మనకి ప్రతిబింబం కనిపిస్తూ ఉంటుంది కదా. దీనివల్ల ఏంటంటే మన ఇంట్లో ధన సమృద్ధి, ధన ధాన్యాలకి మనకి తినడానికి ఏమీ కొదవ లేకుండా, మనకి ఎటువంటి పాడి పంటల్లోనూ మనం తినే ఆహారంలోనూ మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ ఇల్లు అనేది సంపదలతో తొలతూగుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా ఒక పక్కన దేవుడి గదులు ఎప్పుడు పెట్టుకుంటేనే చాలా అంటే చాలా మంచిది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం పూలు పెడతా ఉంటాం కదండి, పటాలకు కానీ దేవుడు ప్రమిదల దగ్గర పెట్టుకుంటాం కదా. సో ప్రమిదల దగ్గర అయితే కింద పెట్టుకుంటాం, కానీ మనం కామాక్షి దీపానికి పెట్టుకునేటప్పుడు అవి కింద పడిపోతూ ఉంటాయి, దీపం మీద నిలబడదు. కాబట్టి నేను ఇట్లా 3 పూలకు కలిపి ఒక రబ్బర్ బ్యాండ్ వేసి ఆ రబ్బర్ బ్యాండ్ను కామాక్షి దీపానికి పైన అట్లా అలంకరించాను. సో దీనివల్ల ఏంటంటే పూలు చక్కగా నిలబడి ఉంటాయి. అదేవిధంగా మల్లెపూలు పెట్టుకోవాలంటే కూడా డబుల్ టేప్ తీసుకొచ్చుకొని దాన్ని అతికించుకొని పెట్టుకుంటే కనుక చాలా అంటే చాలా బాగా నిలబడతాయి. నెక్స్ట్ వచ్చేసరికి స్వామివారికి తీర్థం ప్రసాదంగా పెట్టుకుంటాం కదా, ఆ తీర్థంలో కంపల్సరిగా తులసాకులు కొంచెం పచ్చకర్పూరం వేసుకొని పెట్టుకుంటే దేవుడు చాలా ఇష్టంగా స్వీకరిస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి పసుపు కుంకుమ. మనం పసుపు కుంకుమ ఎప్పుడు కూడా దేవుడి షెల్ఫ్లో నిల్వ ఉంచుకుంటాం కదా. సో ఆ పసుపు కుంకుమ ఏంటంటే కొన్ని రోజులకి పురుగు పట్టడం లేదంటే ఫంగస్ లాంటివి వస్తూ ఉంటాయి. సో అలాంటివి రాకుండా ఉండేదానికి 2 లవంగాలు, 1 కర్పూర బిళ్ళ ఇలా వేసుకొని పెట్టుకొని ఉంచుకుంటే కనుక అది మనకి పసుపులో కానీ కుంకుమలో కానీ మనకి పురుగు రాకుండా ఉంటుంది. ఎప్పుడు కూడా మనం కొదువ లేకుండా పసుపు కుంకుమ అనేది ఎప్పుడు దేవుడి దగ్గర పెట్టుకొని ఉంచుకోవాలండి. అది మన ఇంటికి ఎంతో శుభకరం, మంగళకరంగా ఉండేటట్టుగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఉర్లి అండి. మనం అందరు చాలామంది ఇప్పుడు ఉర్లి పెట్టుకుంటున్నారు ఇంట్లో. సో ఉర్లి లేని వాళ్ళు లేదని బాధపడాల్సిన అవసరం లేదు. సో నేనైతే ఒక చిన్న పింగాణి గిన్నె తీసుకున్నాను. ఆ పింగాణి గిన్నెలో పచ్చకర్పూరం, కొంచెం జవ్వాది వేసి ఇట్లా ఫ్లవర్స్ వేసుకొని మన ఇంటి ముందు కానీ, గడప దగ్గర కానీ, లేదంటే గడప లోపల కానీ, ద్వారబంధానికి దగ్గరలో కానీ, లేదంటే ఇంట్లో ఈశాన్యం మూలం కానీ, ఏదైనా టీపాయిల మీద కానీ ఇట్లా ఎక్కడైనా అమర్చుకోవచ్చండి. ఇది అనేది చాలా పాజిటివ్ ఎనర్జీని ఇంక్రీజ్ చేస్తుంది మన ఇంట్లో. ఈ వాటర్ అనేది జీవశక్తి ఎక్కువగా, వాటర్ అనేది జీవశక్తి కలిగింది కదా. సో అందుకని మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని బాగా ఇంక్రీజ్ చేస్తుంది. ఎటువంటి నెగిటివ్ ఎనర్జీని కూడా ఇంట్లోకి ప్రవేశించకుండా చేస్తుంది అనమాట. అందుకని మనం ఎవరైనా సరే చక్కగా ఇలా పెట్టుకుంటే బాగుంటుంది. ఉర్లీ లేకపోయినా పర్లేదు, ఇలాంటి ఏదైనా సరే గ్లాస్ బౌల్లో ఇలా డెకరేషన్ చేసుకొని పెట్టుకుంటే మన ఇంటికి మన ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఆరోగ్యాన్ని చక్కగా ఆ పాజిటివ్ ఎనర్జీని ఇంక్రీజ్ చేసేట్టుగా ఉంటుందన్నమాట. సో నేనైతే ఇక్కడ హాల్లో చిన్న డెకరేషన్ దేవుడి పీస్ ఉంటే అక్కడ పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండడానికి, ఎటువంటి దుష్టశక్తులు, క్రిమికీటకాలు అంతే రాకుండా ఉండేదానికి ఒక చిన్న గిన్నెలో సాల్ట్ అండి, రాక్ సాల్ట్. ఇక్కడైతే నేను పింక్ సాల్ట్ తీసుకున్నాను. రాక్ సాల్ట్ ఏదైనా పర్వాలేదు, పింక్ సాల్ట్ అయినా రాక్ సాల్ట్ అయినా పర్లేదు. అది తీసుకొచ్చి డైలీ గుమ్మం దగ్గర అట్లా ఉంచుకుంటే కనుక నరదిష్టి తగలకుండా ఉంటుంది. ఎవరైనా గుమ్మంలో నుంచి ప్రవేశిస్తారు కదా, అది చూడంగానే మన ఇంటి మీద దృష్టి అంతా పోతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనం వెలిగించే కడ్డీలు. సో కడ్డీలకి మనం ఆల్రెడీ అవి సువాసన వెజ్జలుతూ ఉంటాయండి. సో దాంతోపాటుగా ఇంకొంచెం గులాబీ వాటర్ కనుక మనం రాస్తే మనం వెలిగిస్తే కనుక దేవుడి మందిరం అనేది చాలా సువాసన వెదజల్లుతూ ఉంటుంది. అంతేకాకుండా అది మన ఇంట్లో కూడా ఒక పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోకి రావటం వల్ల అన్నీ మంచిగా జరుగుతాయండి. మంచిగా మనకి కూడా బాగుంటుంది అన్నమాట. స్మెల్ అంతా అలా పీలుస్తూ ఉంటే. సో మనకి కడ్డీలు వెలిగించేప్పుడు ఇలా గులాబీ నీళ్ళు కానీ అలా వేసుకుంటే చాలా చాలా మంచిది. సో ఇవండి ఈరోజైతే నా టిప్స్ అయితే, నేను ఫాలో అయ్యే టిప్స్ ఈరోజైతే మీతో షేర్ చేసుకున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించినాయి నా టిప్స్ అనేవి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఎవరైనా కొత్త వాళ్ళైతే కనుక వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి.